ఈ మినిస్టర్లు, ఎంపీ, మన ఎమ్మెల్యేలు వీళ్ళ వరకు వస్తారు. లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చి ఇక్కడ కూర్చుంటారు. మిగతా వాళ్ళది వచ్చేసి జడ్పీ దగ్గర లైటింగ్ కూడా పెట్టమన్నాము. లైటింగ్ పెట్టేసి ఆ రోడ్డు అంతా కూడా లైట్ కూడా పెడతారు. అంతా మిగతా పార్కింగ్ అంతా కూడా రోడ్డు మీద కూడా పెడతారు. ఏమో ఈ పాస్ అది ఈ పాస్ వస్తుంది. ఇది మెయిన్ ఇండియర్ పాస్ అనేది వాళ్ళ కార్ పార్కింగ్స్ అన్నీ లోపల వస్తాయి. వాళ్ళ ఇంటి నుంచి వచ్చి బ్యాక్ గేట్లో నుంచి వస్తారండి. ఇక్కడి నుంచి వచ్చి వస్తారు. వాళ్ళు ఇది వచ్చి ఎవరు కూర్చుంటారు. మళ్ళా ఏమో మనకు ఆల్మోస్ట్ 2500 నుంచి 3000 మంది ఉంటారు. అన్లిమిటెడ్. ఇప్పుడు మనకి వచ్చే లోపలికి ఏంటంటే ఇక్కడ ఒక పెట్టమన్నాం బార్కెట్స్. ఇక్కడ ఎంట్రీలో వివిఐపి అని చెప్పి బోర్డు పెడతారు. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇట్లా వచ్చేయాలి. వెళ్ళేసి ఇట్లా వెళ్ళేసి ఇక్కడ కూర్చుంటారు. బయట ఇదంతా కూడా క్లోజ్ చేస్తారు. వీళ్ళు ఇక్కడ కూర్చోవటమే. మనం ఇక్కడ ఏం చేస్తారంటే మన కానిస్టేబుల్ మనం పెట్టాలి. పోలీసు వాళ్ళని ఇక్కడ ఖచ్చితంగా పాస్ తెచ్చిన వాళ్ళు తీసుకొని వస్తేనే, వివిఐపి పాస్ తెస్తేనే ఆ పాస్కి చించేసి మా వాలంటీర్ ఒకటి ఉంటాడు, ట్యాగ్ వేస్తాడు. ట్యాక్స్ దీనికి లేదా ట్యాగ్ ట్యాక్స్ దేనికి రాలేదు. దీనికి కూడా రాలేదు. ఉండాలి కదా మరి. రాలేదమ్మా ట్రాన్స్పోర్ట్ అప్పుడు లేదు. ఇది ఎదురుగా ఏదో కావాలి అట్లా. ఇది జెడ్పీ ఎదురు వస్తుందన్న. ఇక్కడ కూడా లైటింగ్ పెట్టించాను. ఇక్కడ బాలాజీ తిరుపతిరావు అని కళ్యాణ మండపం దాని పార్కింగ్ మండపం పార్కింగ్ అది కష్టం అయిపోతుంది సార్. అంటే ఫిల్ అయిపోతే ఎప్పుడు వరకే పార్కెట్స్ ఉంటాయి. 10,000 సీటింగ్. 10,000 పాస్ ఉన్నా లేకపోయినా సీటింగ్ ఉంది. 7,000 దీంట్లో 7,000